మీరు ఈ ధరిత్రి పైన భగవంతుని ప్రతినిధులు. 10 సార్లు ఇలా కూడా చేయొచ్చు. చూడండి, చేతులు ఇలా పెట్టండి, కాళ్ళు బాగా వెనక్కి పెట్టుకోండి. ఇలా బాగా గట్టి నమ్మకంతో కిందకు ఒగ్గుని లేవండి. పూర్తిగా పైకి కొద్ది కొద్దిగా చేయండి. ఇప్పుడు ఇది పూర్తయ్యాక సరే, ఇప్పుడు నేను మీకు 100 సార్లు చేసి చూపిస్తాను. చూడండి. ఒకవేళ ఎవరైనా ఆపేస్తే వాళ్ళకి శిక్ష విధించబడుతుంది. మీ ఇష్టానుసారం మీకు మీరు ఈ రూపాన్ని ఇచ్చుకోవచ్చు. కొంతమందికి బీపీ, కొంతమందికి షుగర్, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, కొంతమందికి నడుము నొప్పి. చూడండి, నేను ఇంతకు ముందే మీకు ఒకసారి చెప్పాను, వ్రతం చేయాలని సంకల్పం తీసుకుని మనం ఏం చేయాలి? ఉదయం నుంచి నేను మీకు ఈ విషయం చెప్తూనే ఉన్నాను. ముందు ధ్యానం చేయాలి, యోగాసనం, ప్రాణాయామం. కానీ ఎలా చేయాలి? యోగాసనం ప్రాణాయామంతో, ప్రాణాయామం ధ్యానంతో. మణి వ్యాయామం, ఆసనం, ప్రాణాయామం, ధ్యానం అన్నీ ఒకేసారి చేయాలి, ముక్కలు ముక్కలుగా కాదు. మకరాసనం, భుజంగాసనం. తర్వాత చూడండి, ఇప్పుడు నేను మీకు 10-20 సార్లు భుజంగాసనం చేసి చూపిస్తాను. ఆలోగా నేను మీకు 10 నుంచి 20 వరకు చిన్న చిన్న విషయాలు చెప్తాను. మీరు ఇక్కడ యోగి, వ్యాయామ యోగి, ఆసనం, ప్రాణాయామం, ధ్యానం ఇది 4 రకాలుగా ఉంటుంది. ఇది యోగాసనానికి 4 స్తంభాలు లాంటిది. 4 రకాలుగా ఉంటుంది. 4 పాయలుంటాయి, 4 భాగాలుంటాయి. 4 స్టెప్స్ ఉన్న యోగాకి, యోగిక్ వ్యాయామం. దీన్ని ఎన్నిసార్లైనా చేయండి. యోగిక్ ఆసన్, అలాగే యోగిక్ వ్యాయామం, ఆసన్, ప్రాణాయామం ఇవన్నీ ధ్యానంతో చేయండి. పరిపూర్ణమైన మనసుతో, ఏకాగ్రతతో చేయండి. ఎంతసేపు చేయగలరో అంతసేపు చేయండి. మీలో నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఒక్కొక్క ఆసనం ఎంతసేపు చేయాలి? 2 నిమిషాల నుంచి మొదలుపెట్టి, గట్టిగా చెప్పండి, 10 నిమిషాల వరకు. 2 నిమిషాల నుంచి మొదలుపెట్టి 10 నిమిషాల వరకు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? 10 సెకండ్లు చేస్తారు, 20 సెకండ్లు చేస్తారు. చూడండి, 10-20 సెకండ్లు కాదు, 10 సెకండ్లతో ఏమీ కాదు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. కానీ దీనివల్ల ఏం లాభం లేదు. 10 సెకండ్లు కాదు, ఎంతసేపు చేయాలి? 10 నిమిషాలు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా నష్టమేమీ జరగదు, మంచే జరుగుతుంది. మీకు చెప్పింది అర్థమైందిగా? యోగాని పరిపూర్ణంగా చేయాలి. ఇప్పుడు నేను మీకు 10 ఉదాహరణలు చెప్తాను, నడుము నొప్పి కోసం చేసేవి. ఎవరికైనా పొట్ట పెద్దగా ఉంటే వాళ్ళు 100 నుంచి 500 సార్లు ఇలా చేయాలి. 2 కిలోల బరువు తగ్గించుకోవచ్చు, ఒకే రోజులో 2 కిలోల బరువు తగ్గించుకోవచ్చు. కానీ కొంతమంది 1, ఇంకొంతమంది అయితే అరతోనే సరిపెట్టుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు యోగాసనం చేసే తీరు పద్ధతిగా లేదు. అలాంటి వాళ్ళు 100 సార్లు భుజంగాసనం చేయాలి, కానీ 10 సార్లే చేస్తున్నారు. పదిసార్లు చేసేసరికి వాళ్ళు ఏదో హిమాలయ పర్వతాన్ని ఎత్తినట్టు ఫీల్ అవుతారు. 10 సార్లు కాదు, ఎన్నిసార్లు చేయాలి? 100 సార్లు. ఆ తర్వాత 200 చొప్పున, 300 చొప్పున, చివరికి 500 వరకు మేము ఇక్కడ చేయిస్తాం. ఆ తర్వాత ఎత్తు పల్లాలు, కుంటి ఇవన్నీ సర్దుకుపోతాయి. కానీ కొద్ది కొద్దిగా పెంచుకోవాలి. ఇలా చేయండి. ఇప్పుడు భుజంగాసనం తర్వాత బాగా అలసిపోతారు కదా, కొంచెం బలం ఉండదు, నీరసంగా ఉంటుంది. ఇప్పుడు మకరాసనం చేయండి. ఇది ఎంతసేపు చేయాలి? ఇది 10 నిమిషాలు చేయకూడదు, ఇది 10-20 సెకండ్లే చేయాలి.
వీటన్నిటినీ నేను బాగా రీసెర్చ్ చేశాను. 10-20 సెకండ్ల విశ్రామంతో మీ మీ హార్ట్, మీ బ్రెయిన్, మీ బ్లడ్ ప్రెషర్, మీ బ్రెత్ రేట్, హార్ట్ రేట్, బ్రెత్ రేట్, అలాగే మీలోని మెటబాలిజం అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. నేను ఈ హార్ట్ రేట్, వేరియబిలిటీ, బీపీ, షుగర్, అలాగే పల్స్ రేట్ అన్నిటినీ టెస్ట్ చేశాను. 10-20 సెకండ్స్లో అన్నీ నార్మల్లో ఉంటాయి. అందుకే శవాసనం అప్పుడప్పుడు చేయాలి. ఇప్పుడు మకరాసనంలో విశ్రామం తీసుకుంటున్నట్టే అప్పుడప్పుడు తీసుకోవాలి. ఈ 10-20 సెకండ్లలో మీరు ఎంతో బాగా రిలాక్స్ అవుతారు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. పరిపూర్ణ మనసుతో చేయాలి.